విశాఖ 33వ వార్డులో టీడీపీ వార్డు ప్రెసిడెంట్ బంటుపల్లి సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులు కావాలనుకుంటారో అదేవిధంగా తల్లికి వందనం డబ్బులు పడలేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకోవాలని, అదేవిధంగా త్వరలోనే ఫ్రీ బస్సు స్టార్ట్ అవుతుందని, ఇంకేమైనా సమస్యలు ఉంటే మా ఆఫీస్కి వచ్చి చెబితే మేము మీకు క్లియర్ చేస్తామని ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సచివాలయంలో కూడా కొత్త స్టాఫ్ రావడం జరిగింది. వాళ్ళకి వెళ్ళి మీ సమస్యలు చెప్పుకోండి, మీ సమస్యలు వాళ్ళు వినకపోతే మాకు వచ్చి చెప్పండి అంటూ చెప్పండి. నా పేరు సూర్యనారాయణ, 33వ వార్డు ప్రెసిడెంట్ని. మా తెలుగుదేశం ప్రభుత్వం అలాగే కూటమి ప్రభుత్వంతో కూడా ఒక యాప్ అనేది మై టీడీపీ యాప్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ మై టీడీపీ యాప్లోని ఇంటింటికి వచ్చి మరి ఈ సంవత్సర పరిపాలన ఎలా ఉందని సర్వే చేస్తున్నారు. మా బూత్ ప్రెసిడెంట్ అందరూ వస్తున్నారు. వాళ్ళకి సరైన మెసేజ్ అంటే దేనికి అంటే ఒకవేళ గ్యాస్ డబ్బులు పడ్డావా లేవా, అలాగే అమ్మ తల్లికి వందన పడదా లేదా, మరి అలాగే ఈ కిట్కో ఇల్లు కూడా కిట్కోలు చాలామంది మరి బ్యాంకు వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం జరిగింది. మరి బ్యాంకు వాళ్ళు తీసిన గత ప్రభుత్వం వాళ్ళు డబ్బులు మీ పేరు మీద ఓడిసి వాళ్ళ సొంత నిధుల కింద ఓడుకొని మీకేమో బ్యాంక్ అప్పు మిగిలేశారు. ఆ బ్యాంక్ అప్పు కూడా మరి 3 మాసాల తర్వాత కడతామని చెప్పి బ్యాంక్ మరి అధికారులతో మా చంద్రబాబు నాయుడు గారిని మా కూటమి నాయకులకి అందరూ కూడా వెళ్ళి ఎమ్మెల్యే కూడా వెళ్ళి మాట్లాడడం జరిగిందనేసి నిన్న మాకు మీటింగ్ పెట్టి చెప్పారు. ఆ మీటింగ్లో నేను 3 మాసాలమో మరి ఎవరు కూడా మేము బ్యాంక్ వాళ్ళు ఇబ్బంది పెట్టాలని చెప్పడం జరిగింది. అండ్ ఏంటంటే బ్యాంక్ వాళ్ళు ఏంటంటే మీ సివిల్ పోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మేము బెదిరిస్తున్నారు. మీకు ఇల్లు లేకపోయి ఆ డబ్బు కట్టించుకోకపోతే ఎలా మీరు అద్దె కట్టుకుని ఎలాగుంటారో దేశం మీద నిన్న సమస్య జరిగింది. అందువల్ల మీరందరూ కూడా ఆ యొక్క బ్యాంక్ వారికి వస్తే బ్యాంక్ వారికి గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇప్పుడు ఈ యొక్క మన రేషన్ కార్డులో కానీ ఇస్తున్నారు. ఆ రేషన్ కార్డు కూడా ఎవరికి ఎలాగుందంటే పెన్షన్ కోసం వస్తున్నారు. ఆ రేషన్ కార్డులోని భర్త చచ్చిపోయినా ఒగ్గేసినా మరి ఏం చేస్తున్నారంటే మీరు రేషన్ తీసుకుంటున్నారు. ఆ రేషన్ తీసుకోవడం వల్ల మీరు ఏం జరుగుతుందంటే మీ భర్త ఉన్నాడని చెప్పేసి మీ పెన్షన్కి రావడానికి అబ్బాయి ఇబ్బంది ఉండదు. ముందు ఈ రేషన్ కార్డు నుంచి తొలగించుకొని తర్వాత మనం పెన్షన్కి అప్లై చేయండి. చాలామంది ఏమన్నా వచ్చారు ఇప్పుడు ఆ రేషన్ కార్డులోనే వాళ్ళ భర్త ఉన్నాడని రేషన్ తీసుకుంటున్నాను మరి నిజంగా ఒక తీసుకోకపోతే రేషన్ డిపో వాళ్ళు ఆ బియ్యం తీసుకుంటారని చెప్తున్నారు. మరి ఆ రేషన్ డిపో వాళ్ళకి వెళ్ళి అడగాలి, లేకపోతే మాకు చెప్తే ఆ రేషన్ డిపోలో చెప్పి మీ భర్త తాలూకా పేరు తొలగించి అప్పుడు మీకు ఒంటరి మహిళలకు కానీ లేదంటే పెన్షన్ అర్హత కానీ ఉంటుంది. అంతేగాని మీరు ఆ భర్త ఒక రేషన్లో ఉంటానుగా మళ్ళీ మీకు పెన్షన్ ఇవ్వమంటే జరగదు. అంతా చాలామంది కూడా ఈ యొక్క సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ విషయం అధికారుల దగ్గర పెట్టుకెళ్తాం, మా నాయకుల దగ్గర పెట్టుకెళ్తాం. తప్పనిసరిగా పెన్షన్ విషయంలో మాత్రం టైం ఉంది, ఇస్తారని ప్రతి ఒక్కరికి ఇస్తారు, కంగారు పడక్కర్లేదు. మరి అప్పుడు గతంలోనే పెన్షన్ ఇచ్చిన పోయి కూడా ఏ కారణాలు పోయావో ఎలా తీస్తారో మీకు తెలుసు. మరి అన్నీ కూడా రెక్టిఫై చేయాలంటే కొంత టైం పడుతుంది. ఇంకో 1 year లోపల అన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. జనవరి కల్లా ఎన్ని కంప్లీట్ చేస్తారు. మన ఆగస్టుకి 15కి మరి ఉచిత బస్సు వస్తుందని చెప్పి అన్నారు. ఆ బస్సు కూడా మరి ప్రారంభిస్తున్నారు. అలాగే మీరు ప్రత్యేకంగా మాకు ఇప్పుడు జరుగుతున్న సర్వే ఏంటంటే మీ గ్యాస్ డబ్బులు పడ్డా లేవా, తల్లికి వందన పడదు లేదా, ఈ 2 సమస్యల మీద మేము మీ ఇంటింటికి వస్తున్నాం. మాకు మెసేజ్ ఇచ్చి మీరు యాప్ని ఒకవేళ మీరు ఇంటికి వచ్చి లేని ప్రాబ్లం మా ఆఫీస్కి ఇక్కడ నా ఆఫీస్ బంగారపేట ఉంది, ఆఫీస్కి వచ్చి కాగితాలు ఇస్తే వెంటనే మేము అధికారులకు కానీ మా నాయకులు కానీ ఇచ్చి ఆ సంస్థ 13 వార్డులో ఈ యొక్క రేషన్ కార్డుల గురించి చెప్పడం జరిగింది. అలాగే మరి రేపు ఆగస్టులోనే మరి ఫ్రీ బస్సు కూడా పెట్టడం జరుగుతుంది. మరి అన్ని సంస్థలు కూడా మరి 6 సూపర్ 6 అని చెప్పి పెట్టాము. అన్నీ కూడా జరుగుతాయి. కాకపోతే ఇప్పుడు కొత్తగా మనం 33వ వార్డులోనే సచివాలయం సెక్రటరీలు అందరూ కూడా మారారు. అంత కొత్త స్టాఫ్ వస్తున్నారు. వారందరూ కూడా మీరు వెళ్ళి మీ యొక్క సాధ్యపద్ధతులు చెప్పి కష్టం చెప్పి అడగండి. ఒకవేళ ఇబ్బంది ఉంటే మాకు చెప్తే మేము కూడా వచ్చి ఆ యొక్క సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి సభములుగా చెప్తూ తెలుసుకున్నాం.